సౌదీ అరేబియా ప్రధానమంత్రి వాళ్ళ యువరాజు అయినటువంటి మహమ్మద్ బిన్ సల్మాన్ వాస్తవంగా ముస్లిం సమాజానికి భవిష్యత్తు కరెక్ట్ ఫేస్ అని చెప్పాలి. ఫేస్ ఆఫ్ ఫ్యూచర్. ఎందుకంటే ఒక మూర్ఖత్వంతో బ్రతికించడం ఆఫ్ఘనిస్తాన్లో, పాకిస్తాన్లో, లేకపోతే కనుక ఇరాను, ఇరాక్ లాంటి దేశాల్లో దరిద్రంగా తయారైంది. ఎందుకు అంటే వాస్తవంగా అప్డేటెడ్ టాలెంట్ క్రిస్టియన్ దేశాలు కానీ, హిందూ దేశాలు కానీ, యూదు దేశాలు కానీ ఇవన్నీ కూడా అప్డేటెడ్ టాలెంట్ వైపుకి వెళ్తున్నాయి. అంటే ఈనాటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నారు. అంతేగాని పాత పద్ధతుల్లోనే ఉండిపోవట్లేదు. ఇవాల్టి కాలాన్ని ఒడిసి పట్టుకుంటున్నారు, ఇవాల్టి నాలెడ్జ్ని ఒడిసి పట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ అట్లా కాకుండా బానిసత్వ లక్షణాలని పెంచుతూ కుటుంబంలో మహిళల్ని, అట్లాగే పిల్లల్ని కాస్త ఎదగనీయకుండా చేసుకుంటూ కేవలం రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లోకి వెళ్తూ ఉన్నటువంటి కారణంగానే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇట్లాంటి దేశాల్లో తయారవుతూ ఉంటారు. బట్ మహమ్మద్ బిన్ సల్మాన్ కానీ అరబ్ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి అక్కడ సంప్రదాయాలు చాలా బలంగానే అమలు చేస్తారు. కానీ విద్య, వైద్యం ఇట్లాంటి వాటిట్లో అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్ళి చదువుకోవడం, నేర్చుకోవడం ద్వారా వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ అరబ్ సమాజాన్ని అత్యాధునికం వైపుకి తీసుకెళ్తున్నారు. అందుకే దుబాయ్, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా లక్షల కోట్ల రూపాయలు ఊరికినే ఇదివరకు వృధా చేసేసుకుని, పారబోసుకుని, ఖర్చు పెట్టేసుకుని పండగ చేసుకోవడం కాకుండా ఇప్పుడు చక్కటి ఆలోచనలు చేస్తున్నారు. భవిష్యత్ టూరిజం అవసరాలకు అనుగుణంగా చేస్తున్నారు. మహమ్మద్ బిన్ సల్మాన్ని తాజాగా అడిగారు, ఎందుకు మీరు ఈ దేశాలను మీతో సమానంగా చూడరు? ఎందుకంటే ఇప్పటికీ అరబ్ దేశాల్లో ఉద్యోగాలు చేసే మన వాళ్ళకి చాలామందికి తెలుసు, మద్యం సేవనం అన్నటువంటిది కానీ, మత్తుమందుల సేవనం కానీ చేస్తే అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళని ఊరేస్తారు తీసుకెళ్ళి. అట్లాగే అత్యాచారాలు లాంటివి చేస్తే వాళ్ళ మీద తీవ్రమైనటువంటి కఠిన శిక్షలు ఉంటాయి. బట్ ఈ 4 దేశాల నుంచి వెళ్తున్నటువంటి వాళ్ళ చూస్తే వాళ్ళ మహిళల పట్ల దుర్మార్గంగా ఉంటారు, ప్లస్ అక్కడ మద్యం సేవిస్తూ ఉంటారు. వీళ్ళని అసలు ముస్లింలు వాళ్ళు ఎందుకు పరిగణించరు అన్నటువంటి దానికి సంబంధించి తాజాగా లెక్క చెప్పుకొచ్చారు మహమ్మద్ బిన్ సల్మాన్. వాళ్ళు పిరికితనంతో మతం మారినటువంటి వాళ్ళు కాబట్టి మేము ముస్లింలుగా వాళ్ళని గుర్తించట్లేదు అని చెప్పుకొచ్చారు.